గజం కేవలం 15,500 రూపాయలతో 150 గజాల భూమి కేవలం 23 లక్షలు మాత్రమే. నష్టం గురించి మీరు చెప్తా ఉంటే మేము వింటున్నాం, నిజమే. ఎందుకనంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం మనం అందరూ ఆలోచన చేయాలి కాబట్టి రాష్ట్రానికి నష్టం జరుగుతూ ఉంటే అందరం ఆ సింగరేణి అమ్ముతా అంటే కొట్లాడాల్సిందే, లేకపోతే వాళ్ళు మనకు రావాల్సిన నిమ్స్కి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోతే కొట్లాడాల్సిందే, ఐటీఐఆర్కి డబ్బులు ఇవ్వకపోతే కొట్లాడాల్సిందే, కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వకపోతే కొట్లాడాల్సిందే, వీటన్నిటికి కొట్లాడాల్సిందే. అంతేగాని మీరు సడన్గా లేచి వేరు ఇద్దరు బీజేపీ క్యాండిడేట్ని సస్పెండ్ చేసి బయటికి పంపిస్తే వాళ్ళ ప్రెసిడెంట్ కంటే మా ప్రెసిడెంట్ ఎక్కువ బాధపడ్డాడంటే అది కరెక్ట్ కాదు సార్. మా ప్రెసిడెంట్ మాట్లాడింది కాంగ్రెస్ శాసనసభ్యులకి సభలో మాట్లాడటానికి మీరు అవకాశం ఇవ్వకపోతే మేము పదే పదే పాయింట్ ఆఫ్ ఆర్డర్ని అడిగితే కూడా స్పందించలేదు సభలో అని చెప్పేసి మా గురించి లేచి మాట్లాడారు తప్ప, లేదా వాళ్ళు సస్పెండ్ చేసిన దాని మీద సరే సస్పెండ్ చేస్తే కూడా ఆ ప్రక్రియ కూడా సరిలేదని మాట్లాడారు తప్ప ఇది కరెక్ట్ కాదు సార్. ఆయన సభలో కూడా లేడు, సభలో లేని వ్యక్తి గురించి ఒక పార్లమెంట్ సభ్యుడి గురించి మాట్లాడటం ఇది కరెక్ట్ కాదు సార్. దయచేసి వాటిని రికార్డ్స్ నుంచి వాటిని తొలగించాల్సిందిగా కోరుతా ఉన్నాం సార్. మినిస్టర్ గారు. అధ్యక్ష, నేను ఏమన్నాను అధ్యక్ష? బట్టి విక్రమార్క గారు చాలా మంచివారు అన్నాను, అది కూడా తప్పేనా అధ్యక్ష? అది కూడా తొలగించమంటారు అధ్యక్ష రికార్డులోంచి? బట్టి విక్రమార్క గారు మంచివారు, మంచి వ్యక్తి, మంచి నాయకుడు, దక్షత కలిగిన నాయకుడు. ఇంత బాగా పొగుడుతూ ఉంటే వారికి సంతోషం కలగాల. ఒక ప్రతిపక్ష శాసనసభ్యుడిని అంత గౌరవంగా సంస్కారవంతంగా వారిని పొగుడుతున్నాను అధ్యక్ష. ఏమన్నాను అధ్యక్ష? బాధ వ్యక్తం చేశాను అధ్యక్ష, బాధ వ్యక్తం చేశాను అధ్యక్ష. నేను బాధ వ్యక్తం చేశాను. బట్టి విక్రమార్క గారు ఇంత మంచివారైనప్పటికీ, ఇంత దక్షత కలిగిన వారిని అయినప్పటికీ వారి పార్టీలో గట్టి అక్రమార్కులు నడుస్తున్నది, బట్టి విక్రమార్క నడుస్తలేదని చెప్పిన. తప్పే ఉంది అధ్యక్ష. నేను చెప్పిన దానిలో తప్పే ఉంది. చెప్పిన దానిలో పేరు తీసుకోలేదు ఎవరిది కూడా. గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడుకున్నాడు, నేను పేరు తీసుకోలేదు సార్. పేరు ఎవరిది తీసుకోలేదు. బాధ ఎందుకు వ్యక్తం చేస్తున్నారని నన్ను ఇప్పుడు మాకు ముందే సమాచారం ఉంది అధ్యక్ష. బీజేపీ మిత్రులు మేము ఎక్కడ వారి వ్యవహారాన్ని ఎండగడతామేమోనని, ఎక్కడ ఈ శాసనసభ సమావేశ కాలంలో కేంద్ర ప్రభుత్వం చేసిన అన్యాయాల్ని తూర్పారబడతామేమోనని. సార్ నేనేమంటున్నా అంటే మా పార్టీ అధ్యక్షుడి గురించి మీరు సభలో మాట్లాడేటప్పుడు అది సబబు కాదు, ఆయన పేరు తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు సార్. మీరు సభలో లేనటువంటి వ్యక్తి, దానికి తోడు ఒక పార్టీ అధ్యక్షుడైనా మాట్లాడతారు. అట్లాగే మా పార్టీ అధ్యక్షుడు అక్రమార్కుడు అని చెప్పేసి ఓ పక్కన నా గురించి ఏదో మంచి చెప్పుకుంటే ఆయన గురించి అట్లా మాట్లాడటం అనేది కూడా కరెక్ట్ కాదు సార్. వీటిని రికార్డు నుంచి తొలగించాలి. మేము పదే పదే చెప్తున్నాం, మేము పదే పదే ఈ రాష్ట్ర ప్రయోజనాలకు సార్ బట్టి గారు వాళ్ళ పార్టీ ఏ అధ్యక్షుడి గురించి వారు వెనుకేసుకొని వస్తున్నారు సార్? వాళ్ళ పార్టీ అధ్యక్షుడికి సంస్కారం ఉన్నదా సార్ ఏమన్నా? ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు నాడు పిండం పెట్టాలని పిలిపించిన వ్యక్తి సార్ గా అధ్యక్షుడి గురించా సార్ మీరు మాట్లాడేది? గా అధ్యక్షుడిని మీరు వెనుకేసుకుంటారా సార్? వాళ్ళ సంస్కారం ఉందా సార్? ఆయనకి వాళ్ళకు ఉందా సార్? వాళ్ళకి ఎట్లా ఎందుకు వెనుకేస్తున్నారండి మీ అధ్యక్షుడు? చాలా దురదృష్టం వాళ్ళు అటువంటి అధ్యక్షుడిని కలిగినందుకు. ఎవరైనా పుట్టినరోజు నాడు పిండం పెట్టాలని పిలిపిస్తారా సార్? మనిషా సార్ వాళ్ళు? సంస్కారం ఉందా సార్ వాళ్ళకేమన్నా? అటువంటి వాళ్ళని వీళ్ళు వెనుకొసుకొస్తారా సార్ వీళ్ళు? ఆలోచించండి అన్న, ఎటువంటి పెట్టుకున్నారు మీరు అధ్యక్షుడు? ఆలోచించాలి దయచేసి. పట్టి గారు ఫినిష్ చేయండి. ఇది అనవసరంగా డిస్కషన్. ఇది మైక్ రావట్లేదు సార్. మనం సభలో బడ్జెట్ మీద మాట్లాడుతున్నాం, దానికి సంబంధించి మంత్రి గారు సమాధానం చెప్తా ఉన్నారు. దీని నుంచి డీవియేట్ అయ్యి ఈ సభలో లేనటువంటి మా పార్టీ అధ్యక్షుడి గురించి మాట్లాడుతూ ఆయన బయట మాట్లాడిన కామెంట్స్ గురించి సభలో మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు సార్. ఏమన్నా లెజిస్లేటివ్ మంత్రి గారు కూడా ఆ రకమైనటువంటి కామెంట్ ఇక్కడ సభలో చేయడం కరెక్ట్ కాదు సార్. ఇది సభ, ఇదేం పబ్లిక్ మీటింగ్ కాదు సార్. బహిరంగ సభ అంతకంటే కాదు ఇలా మాట్లాడతారు. మీకో రూల్స్ మాకో రూల్సా సార్? ఇది ఎట్లా సార్? లేనటువంటి వ్యక్తుల పేర్లు తీసుకొని ఇది కరెక్ట్ కాదు సార్. దయచేసి రికార్డ్స్ నుంచి తొలగించవలసింది కోరుతా ఉన్నాం సార్. ఇది కరెక్ట్ కాదు సార్. మినిస్టర్ గారు. అధ్యక్ష, సంస్కారం గురించి, సభా సాంప్రదాయాల గురించి నేను చెప్తా ఉన్నా అధ్యక్ష. మీరు నేను మాట్లాడుతున్నా వినండి అధ్యక్ష. మా ముఖ్యమంత్రి గారి సంస్కారం ఏంటంటే అధ్యక్ష, నేను చెప్పింది నేను చెప్పుకోండి సార్. నేనేం చెప్పాలో కూడా మీరే డిసైడ్ చేస్తారా? సంస్కారం అంటే ఏంటంటే అధ్యక్ష, మా ముఖ్యమంత్రి గారి సంస్కారం ఏంటంటే
అధ్యక్ష ఒక చీఫ్ మినిస్టర్ ఉన్నాడు అధ్యక్ష, పేరొద్దు కానీ ఒక ఆయన అస్సాంలో చీఫ్ మినిస్టర్ ఉన్నాడు. ఆయన ఎంత దారుణంగా మాట్లాడిందంటే మొన్న మాట్లాడుతూ వీళ్ళ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారి తండ్రి ఎవరని నేను అడిగానా అని ఒక చిల్లర మాట మాట్లాడితే మా ముఖ్యమంత్రి గారికి వాళ్ళ పార్టీకి ఏం సంబంధం అధ్యక్ష? ఎంత సంస్కారవంతుడు మా ముఖ్యమంత్రి అంటే చాలా దరిద్రంగా మాట్లాడినాడు, చాలా చండాలంగా మాట్లాడినాడు ఆ ముఖ్యమంత్రి. క్షమాపణ చెప్పాలో ఒక ఎంపీ గారిని ఉద్దేశించి అట్లా మాట్లాడినందుకని డిమాండ్ చేసిన సంస్కారవంతమైన నాయకుడు మా ముఖ్యమంత్రి, మా నాయకుడు. మేము గర్వంగా గల్లా ఎగరేసి చెప్తాం మా నాయకుడు. మాకేం సంబంధం అధ్యక్ష వాళ్ళతో? కానీ వీళ్ళ నాయకుడు ఎట్టంటాడు అధ్యక్ష? వీళ్ళ అధ్యక్షుడు ఇక్కడ ఎట్లాంటి మార్చి అధ్యక్ష? మా ముఖ్యమంత్రి గారి బర్త్డేని మేమేదో చేసుకుంటే మా పార్టీ పరంగా 3 రోజుల సంతాప దినాలు చేసుకోండి అని మాట్లాడతాడా? ఇదా అధ్యక్ష సంస్కారం? మేమేమో చనిపోయిన రాజీవ్ గాంధీ గారు ఔన్నత్యాన్ని కాపాడే విధంగా మేము మాట్లాడితే, మా నాయకుడు మాట్లాడితే ఇట్లాంటి వాళ్ళ అధ్యక్ష నేనేమంటా ఉన్నా అంటే మీరు ఎవరిని వెనకేసుకొస్తున్నారో చూసుకోండి, మీరు ఎట్లాంటి వాళ్ళని వెనకేసుకొస్తున్నారో చూసుకోండి. నేనేదో యథాలాపంగా చెప్తే దానికి మీరంత బాధపడిపోవడం ఎందుకంటే నాకు అర్థం కాదు. దయచేసి అధ్యక్ష ఐఎమ్ కమింగ్ బ్యాక్, నేను సబ్జెక్ట్లోకి వస్తున్నా అధ్యక్ష. వారు సబ్జెక్టే వినదలుచుకుంటే సబ్జెక్టే చెప్తా సార్, వాళ్ళ సంగతి కూడా చెప్తా. అధ్యక్ష ఈ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రగతి పథంలో పారిశ్రామిక రంగంలో కానీ ఐటీ రంగంలో కానీ ముందుకు దూసుకొని పోతున్న విషయాన్ని ఈరోజు మా ప్రత్యర్థులు కూడా అంగీకరించక తప్పని పరిస్థితి సార్. ఎందుకంటే ది నెంబర్స్ స్పీక్ ఫర్ దెమ్సెల్వ్స్. అది టెక్స్టైల్ రంగం కానీ, ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్ కానీ, ఏ రంగాన్ని తీసుకున్న తెలంగాణలో తమాషా ఏంటంటే అధ్యక్ష, మేము మొదటి నుంచి చెప్తున్నాం, ఈ ప్రభుత్వం సమ్మిళితమైన అభివృద్ధిని సాధిస్తున్న ప్రభుత్వం, ఇంక్లూజివ్ గ్రోత్ తీసుకొని ముందుకు పోతున్న ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో ఒకవైపు అగ్రికల్చర్ బ్రహ్మాండంగా ముందుకు తీసుకొని పోతా ఉంది, ఇంకోవైపు పారిశ్రామిక రంగంలో ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. రెండింటిని కలగలిపి తీసుకొని పోతున్నాం. ఒకవైపు వెల్ఫేర్, మరొక వైపు డెవలప్మెంట్. ఈ రకంగా ఈరోజు ఒక సమతుల్యమైన, ఒకవైపు రూరల్ డెవలప్మెంట్, మరొక వైపు అర్బన్ డెవలప్మెంట్, ఈ రకంగా ఒక సమతుల్యమైన బ్రహ్మాండమైన అభివృద్ధిని తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. ఈ క్రమంలో అధ్యక్ష మేము ఒక ఎజెండా పెట్టుకున్నాం అధ్యక్ష. మన పిల్లలకు ఉద్యోగాలు కల్పించాలి, మన పిల్లలకు ఉపాధి అవకాశాల్లో పెద్దపీట వేయాలి అనే ఉద్దేశంతో కొన్ని రంగాలు ఎత్తుకున్నాం. అందులో ముఖ్యమైనది టెక్స్టైల్ సెక్టర్ అధ్యక్ష. మరి టెక్స్టైల్ రంగంలో భారతదేశంలో ఎవరు ఆలోచించని విధంగా ముఖ్యమంత్రి గారు ఆలోచించి, ఎందుకంటే ఎక్కడో షోలాపూర్లో, భివాండిలో, సూరత్లో అక్కడ మన తెలుగు వాళ్ళు పనిచేయడం ఏంది, ఇక్కడ నుంచి వలసలు పోయి మన తెలంగాణ వాళ్ళు అక్కడ పనిచేయడం ఏంది, వాళ్ళను మన వైపు తిరిగి రప్పించి ఇక్కడే బ్రహ్మాండంగా టెక్స్టైల్ పార్క్ పెట్టాలనే ఉద్దేశంతో వరంగల్లో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు 1250 ఎకరాల్లో పెట్టినాం అధ్యక్ష. ఇప్పటికే అందులో 2 ప్రముఖ దిగ్గజ సంస్థలు, ఒకటి యంగ్ వన్ అని కొరియా సంస్థ అధ్యక్ష, మరొకటి కిటెక్స్ అని ఒక కేరళ సంస్థ. వాళ్ళు దే ఆర్ ద సెకండ్ లార్జెస్ట్ కిడ్స్ అపారెల్ మ్యానుఫ్యాక్చరర్ ఇన్ ద వరల్డ్ సార్. వాళ్ళిద్దరు కూడా వచ్చినారు, బ్రహ్మాండంగా నిర్మాణ కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. ఈ క్రమంలో మేమేమో టెక్స్టైల్ సెక్టర్ వైపు, ఎందుకంటే అది వేల మందికి ఉద్యోగాలు కల్పించే రంగం అధ్యక్ష. వ్యవసాయం తర్వాత ఈ దేశంలో ఆ రంగాల్లో చాలా అపారంగా ఉపాధి అవకాశాలు సృష్టించే అవకాశం ఉన్నది. కాబట్టి ఆ రంగాన్ని తీసుకున్నాం అధ్యక్ష. తీసుకొని ముందుకు పోతున్నాం. దానికోసం కూడా కేంద్ర ప్రభుత్వాన్ని అడిగినాం, ఇఫ్ యూ రియలీ వాంట్ టు కంపీట్ విత్ చైనా లాంటి దేశంతో పోటీ పడాలి అంటే, ఎందుకంటే మనం వింటూ ఉంటాం ఇండియా చైనా రోజు పేపర్లో టీవీలో చూస్తూ ఉంటాం సార్. ఇండియా జనాభా ఇంత, చైనా జనాభా ఇంత, ఇట్లా అని మాట్లాడుతూ ఉంటారు. నేను సభ్యులందరి సమాచారం కోసం ఒక విషయం చెప్తా ఉన్నా అధ్యక్ష. సరిగ్గా 1987లో 35 ఏళ్ల కిందట, ఈరోజు ఎక్కువ సమయం ఏం కాలేదు, 1987 1987లో భారతదేశ జీడిపి చైనా జీడిపి దాదాపు సమానం అధ్యక్ష, దాదాపు సేమ్ ఉండేది. కానీ ఈరోజు కరెక్ట్గా 35 ఏళ్ల తర్వాత చైనా జీడిపి, ముందు భారతదేశం చెప్తా అధ్యక్ష, 35 ఏళ్ల తర్వాత భారతదేశం యొక్క జీడిపి $2.4 ట్రిలియన్. అదే చైనా జీడిపి $16 ట్రిలియన్. అంటే 5.78 రెట్లు, 578% ఎక్కువ 35 ఏళ్లలో వాళ్ళు మనకంటే ముందుకు దూసుకొని పోయినారు. ఎందుకు అధ్యక్ష? ఎట్లా పోయినారు వాళ్ళు? ఏం జరిగింది మరి? ఈ 35 ఏళ్లలో భారతదేశం ఎక్కడ మిస్ అయింది, వాళ్ళు ఎక్కడ ముందుకు పోయినారు అధ్యక్ష? ఎక్కడ అంటే అధ్యక్ష, వాళ్ళు 3 విషయాలు చాలా సీరియస్గా తీసుకున్నారు. ఒకటి, వాళ్ళు సంకల్పించినారు అధ్యక్ష, మనం ప్రపంచానికే ఒక ఫ్యాక్టరీగా తయారు, మొత్తం ప్రపంచంలో ఏ ఉత్పత్తి ఎక్కడ ఏదైతే కావాలో అవసరం పడే వస్తువులు ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ ఉత్పత్తి కేంద్రం చైనా కావాలి అని ఒక డిటర్మినేషన్తో ముందుకు పోయారు అధ్యక్ష. దే స్టార్టెడ్ థింకింగ్ ఆన్ స్కేల్. అంటే స్కేల్ అంటే ఏంటి అధ్యక్ష? పెద్ద పారిశ్రామిక సమూహాలు. మన ముఖ్యమంత్రి గారు, తర్వాత మన కొంతమంది మంత్రివర్యులు గౌరవ ముఖ్యమంత్రి గారితో చైనా పోయినారు అధ్యక్ష. ఆ మధ్యన వరల్డ్ ఎకనామిక్ ఫోరం దాలియాన్లో ఒక సమిట్ పెడితే అక్కడ పోయారు. షిచౌ ఇండస్ట్రియల్ పార్క్ అని అక్కడ ఒక పార్క్ ఉంటుంది అధ్యక్ష. 75,000 ఎకరాల్లో అక్కడ పారిశ్రామిక పార్క్ ఉంది.
మన వాళ్ళు చూసి అబ్బురపడ్డారు, ఇంత పెద్ద పార్కా. ఏమవుతుంది అధ్యక్ష, పెద్ద పెద్ద పార్కులు ఉంటే ఏమవుతుందంటే ఎప్పుడైతే పెద్ద పార్కులు వస్తాయో ఎకానమీస్ ఆఫ్ స్కేల్ వస్తాయి. అంటే మీకు ఖర్చు తగ్గుతుంది, ఉత్పత్తి చేసే ఖర్చు తగ్గుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఎకానమీస్ ఆఫ్ స్కేల్. కామన్ ఫెసిలిటీస్ ఉంటాయి. మళ్ళీ ఒక్కొక్క పరిశ్రమ మళ్ళీ పెట్టాల్సిన అవసరం ఉండదు. కామన్గా కొన్ని ఫెసిలిటీస్ పెడితే అక్కడే, ఇప్పుడు ఉదాహరణకి ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ అంటాం అధ్యక్ష, అట్లాంటివన్నీ మనం కామన్గా పెడితే